ఇక మా సోనియా ఇచ్చిందా వీళ్ళు చెప్తున్నారు. ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? లేరు. కాబట్టి ఉలిక్కిపడి ఒక్కటిసారి బెంబేలెత్తిరు ఏంది జనాలని. నిజంగా నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీకు నిజంగానే భయం లేకపోతే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గజగజ వనకకపోతే, నిన్న పొద్దున మీరు పంపిన మెసేజ్ లేదండి. ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏమని పంపిర్రు? స్కూల్ యాజమాన్యం నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద 1,00,000 పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపిర్రు. ఇది కాదా మీ భయానికి నిర్వచనం? పంపలేదా మీరు? ఎందుకు భయం మా బీఆర్ఎస్ పార్టీ అంటే? స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొడతబెట్టి నీవంటే, స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభావాలు బట్టి వాళ్ళు పంపుతారు. ఇది సిగ్గుపడాలి. ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి, జిల్లా మంత్రి, ఆర్టీ ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంతమంది మెసేజ్ చేసిన ఒక్కడన్నా బస్సు ఆపిండి అని ఇవ్వకుండా, ఒక్క యాజమాన్యం ఉన్న బస్సు ఆపకుండా ఉన్నదా? అంటే మీకు తల ఉంచుకోవాలి. మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతోటి? మేము తెలంగాణ బిడ్డలము, డెఫినెట్గా తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మా ప్రాంతం యొక్క, మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపిరు. వాస్తవం కాదా? మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత పెరిగించడంగా స్కూల్ యాజమాన్యాలు ఆపకుండా ఉన్నారా? అంటే ఇక్కడ నుంచే మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఏం మాట్లాడిన మంత్రులు? ఇక పొన్నప్రభాకర్ రెచ్చిపోమాట, అక్కడ ఎవరూ లేరట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను, మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి మీటింగ్ పెట్టినాం. మీరు అధికార పార్టీ సక్సెస్లో అన్న సగం మీటింగ్ పెట్టండి. ఎక్కడ పెట్టుండ్రి? మహిళా సంఘాలు లేకుండా, మహిళలు లేకుండా మేము ఎంత సమావేశం పెట్టామో అందులో సగం మీటి సక్సెస్ చేయని మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్లు కానీ కాంగ్రెస్ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి. అదే గతుత్తులో పెట్టండి. ధైర్యం ఉందా? ఆ జనాభా నుంచి మీరు తప్పించుకొని బయటకు రాగలుగుతారా? మీరు హామీలు అడగకుండా ఉంటారా? అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీ గురించి మాట్లాడుతుంటే ప్రజలకు రిప్లై కనబడుతుందా? ఆ రిప్లైకి ఆ సప్పుడుకు లేచున్నా మీరందరూ. లేచి పొద్దున్నే ఆ రాత్రి లేచుకొని ఫెయిల్ అయింది సమావేశం, ఫెయిల్ అయిందో లేదో అర్థం చేస్తారు దూర్తికి. ఎంత నిర్బంధం! మేము పోలీసుల నిర్బంధం, మేము ఆయన పేరు కూడా రాసుకున్నాం. మేము గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక 3.5 గంటలు నిలబెట్టిండు అక్కడ. 3.5 గంటలు. ఎందుకంటే ఏం తెలియదు, ఎందుకు ఆపినాడో తెలియదు. మళ్ళీ కొప్పులీశ్వరన్న మా టీము అందరూ పోయి కట్టె పట్టుకొని లైట్లు ఎత్తే అప్పుడు వదులుకున్నారు. వట్టినే ఆపేసారు, 3 దారులు వట్టినే ఆపేసారు. అంటే అంత పైశాచికతమైందే. పోయేటప్పుడు నిర్బంధం, వచ్చేటప్పుడు నిర్బంధం, అడుగడుగుల నిర్బంధం. వట్టినే ఒక లారీ తీసుకొచ్చి అడ్డం పెట్టిండు. ఎవరు అడ్డం పెట్టినో తెలియదు. మొదటికైతే 3 ట్రాఫిక్ జామ్ చేసుకున్నారు వీళ్ళు. ఇంత విషం నింపుకున్న మీ పార్టీ కేసీఆర్ విషయం గురించి, అసలు కేసీఆర్ మీ గురించి ఒక మాటలు మాట్లాడండి. ఎవరు పేరెంట్ ఎత్తిండా? ఒక పేరెంట్ ఎత్తిండా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము. ఏదో మీరు దారదత్తం ఇచ్చినట్టు కాదు. మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము. ఊకే తెలంగాణ ఇచ్చింది ఇయ్యాల్సి వచ్చింది. అక్కడ మా పోరాటం చేయబట్టి ఇయ్యాల్సి వచ్చింది. నీకు ఇవ్వాలనుకుంటే 60 సంవత్సరాలు ఎందుకు కూసబెట్టినావు కదా? ఇవ్వాలనుకుంటే అప్లై చేయాలి కదా. మీరు ఇయ్యలే. తెలంగాణ సమాజం మొత్తం ఏకమైంది. దానికి నాయకత్వం వహించి కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిండ్రు. మీది కాదు గ్రేట్, టీఆర్ఎస్ పార్టీది గ్రేట్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఉలిక్కి పడకండి. ఆ సప్పులకే లేచి 3 మంత్రులు మాట్లాడారు. ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను, మీ ఫెయిల్యూర్కు